ఈ కథ వింటే స్వర్గం గురించి నరకం గురించి మీకున్న అభిప్రాయమే మారిపోతుంది. ఓ వ్యక్తి ఒక అద్భుతమైన సుందరమైన ప్లేస్కి వెళ్ళాడంట. ఇంతలో ఓ వ్యక్తి అతని దగ్గరికి వచ్చి మీకేం కావాలి అని అడుగుతాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అంటాడు. అత్యంత రుచికరమైన భోజనాన్ని వెంటనే సర్వ్ చేస్తాడు. అయితే ఇతనికి ఇదంతా ఏదో మ్యాజిక్ లా ఉందే అనిపించి మళ్ళీ వెంటనే టేస్ట్ చూద్దామని ఆ పదార్థాలని టేస్ట్ చూస్తే నిజమే అని తెలుస్తుంది. వడ్డించినవన్నీ కడుపు నిండా తినేస్తాడు. ఇది కేవలం ఆకలి తీర్చింది, ఇంకా ఏదైనా ఎంటర్టైనింగ్ గా ఉంటే ఇవ్వు అని అన్నాడు. వెంటనే అతను ధూమపానం, సురాపానం, మాంసాహారం అన్ని రకాలైన రుచుల్ని సర్వ్ చేశాడు. అన్ని అనుభవించిన ఇతని శరీరం సేద తీరాలని అనుకుంది. వెంటనే సుదీర్ఘమైన విశ్రాంతి కోసం మంచం కోరుకుంటాడు. ప్రపంచంలోనే ఖరీదైన విశ్రాంతినిచ్చే పరుపు ప్రత్యక్షమవుతుంది. అలా కోరిన కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. ఒకరోజు, వారం, నెల, 3 నెలలు గడిచిపోతాయి. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు అతనికి బోరు కొట్టడం, నెగిటివ్ ఆలోచనలు రావడం, రొటీన్ ఫీల్ అవ్వడం జరుగుతుంటుంది. వెంటనే ఆ వ్యక్తిని పిలిచి నాకేదో పనివు, నాకు కష్టపడి పని చేయాలని అనిపిస్తోంది అని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి నువ్వు ఇప్పుడు ఏ పని చేయలేవు, ఎందుకో తెలుసా, నువ్వు ఇప్పుడు ఉంటున్న దాన్నే నరకం అంటారు అని చెప్తాడు.